2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమాగారు. నమస్తే అమ్మా. ముందుగా కుంభరాశి యొక్క గ్రహ సంచారం ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉందండి? ఆగస్టు మాసానికి వచ్చేసరికి గ్రహ సంచారము అనేటువంటి దాన్ని గమనిస్తే యథావిధిగా ఎప్పటినుంచో నడిచేటువంటి గ్రహ సంచారాలు మనము బిగ్గెస్ట్ ప్లానెట్స్ అయినటువంటి గురుడిని మొదటగా మనం తీసుకుంటే గురుడు మిథున రాశిలో సంచారం చేయడము. అదేవిధంగా శుక్రుడు కూడా మిథున రాశిలో ఆగస్ట్ 20వ తారీఖు వరకు సంచారం చేస్తున్నారు. ఆగస్ట్ 20వ తారీఖు తర్వాత కర్కాటకంలోకి శుక్రగ్రహ సంచారం వెళుతోంది. తరువాత కర్కాటకంలో రవి బుధుల యొక్క సంచారం నడుస్తోందండి. ఆగస్టు 17వ తారీఖున రవి బుధుల యొక్క సంచారం వీడి రవి సింహరాశిలోకి స్వక్షేత్రమైన సింహరాశిలోకి వెళ్ళబోతున్నారు. సింహరాశిలో అప్పటికే కేతు ఉంటున్నారు. సో రవి కేతువుల యొక్క కంజంక్షన్ ఆగస్టు 17 తర్వాత కలగబోతోంది. కన్యా రాశిలో కుజగ్రహ సంచారం మాసాంతం వరకు ఉంది. కుంభరాశిలో రాహుగ్రహ సంచారం కనబడుతోంది. మీనరాశిలో శని వక్రించి ఈసారి భిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారమ్మా. అదేవిధంగా కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో విద్యాపరంగా, వైద్యపరంగా, సంతానపరంగా, వివాహపరంగా ఎలా ఉండబోతుంది? ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ఉమాగారు? తప్పకుండా అమ్మా. కుంభరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో 5 నుంచి 6 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయండి. ప్రధానంగా ఏమిటి అంటే కుంభరాశికి ఈ లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని అనేటువంటిది నడుస్తుందండి. ఏలినాటి శనిలో ఆఖరి దశ అనమాట. అయితే ఈ శని వక్రించడము అనేటువంటిది జూలై మధ్యలో జరగడం మూలాన దానివల్ల ఏంటి అంటే జన్మ శని యొక్క ఫలితాలు కూడా కుంభరాశి వారి మీద పడే అవకాశాలు ఉంటాయి. జన్మ శని వల్ల ఏం కలుగుతుంది? జన్మస్య దేహ కష్టము, ఆరోగ్య సమస్యలు. దేహము అంటే శరీరమునకి గాయాలు అవ్వడం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఏదైనా డబ్బులు ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఏదైనా ఒక దాని మీద ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత దానివల్ల ఇబ్బంది పడడము. ఇన్వెస్ట్ చేసిన దానికి ప్రాఫిటా లాస్ అనేటువంటిది పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని మనం డిసైడ్ చేయలేము ఇక్కడి నుంచి. కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి అవకాశాలు, పరిస్థితులు మాత్రము క్రియేట్ అవుతాయని మాత్రం చెప్పొచ్చు. అయితే ఇంకా మనం చూసుకుంటే ఈ ఆగస్టు మాసంలో ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి శుక్ర బలము అనేటువంటిది ఆగస్టు 20వ తారీఖు వరకు కనబడుతోందండి. ఎందుకు? ఆయన పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు గురుడితో పాటు కలిసి. సో ఈ కుంభరాశి వాళ్ళకి ఆగస్టు 20వ తారీఖు వరకు కూడా సంతాన ప్రాప్తి యోగం చాలా బాగా కనబడుతుంది. ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి అద్భుతమైనటువంటి సంతానం ఈ సంవత్సరం కలిగేటువంటి యోగం ఆగస్టు 20 లోపు కనబడుతోంది. నెంబర్ 1 గుడ్ న్యూస్ వినొచ్చు మీరు ఖచ్చితంగా. నెంబర్ 2 ఏంటి అంటే ఇక్కడ పంచమ స్థానంలో గురుడుతో పాటు శుక్రుడు కూడా బలాన్ని ఇస్తూ ఉన్నారంటే ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని చూస్తారని చెప్పుకోవచ్చు. అద్భుతంగా ఉంది. ఇంకా నెంబర్ 3 ఏంటి అంటే ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసినా, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నా, లేదా బిహేవియర్ నడవడికలో ఏదైనా అటు ఇటు చేంజెస్ ఉన్నా వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నంలో సఫలీకృతమవుతారు అని కూడా చెప్పుకోవచ్చు. అద్భుతంగా కనబడుతోంది అని చెప్పచ్చు. అయితే ఇక పంచమలో గురుడు సంగతి మనం చెప్పుకోకర్లేదండి. గురుబలం బాగున్నప్పుడు ఫైనాన్షియల్ గెయిన్స్ అనేటువంటివి చాలా ఉంటాయి. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలకి అటెండ్ అవ్వడం, బంగారం కొనుక్కోవడం, లేకపోతే ఫ్లో ఆఫ్ మనీ చాలా బాగుండడం, ప్రమోషన్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయడం, ఉద్యోగ ప్రాప్తి కలగడం, ఇలాంటివన్నీ కూడా ఈ గురుబలం ఉండడం వల్ల చాలా బాగుంటాయి అని చెప్పుకోవచ్చు. 6వ స్థానంలో రవి బలము అనేటువంటిది ఎప్పటి వరకు? 17వ తారీఖు వరకు చాలా బాగుంది. ఇక్కడ మీరు బాగా గమనిస్తే శుక్రబలం కూడా 20వ తారీఖు వరకే ఉంది. రవి బలం కూడా 17వ తారీఖు వరకే ఉంది. ఈ రవి బలం ఉన్నటువంటి ఈ డేస్లో 17th వరకు కూడా ఎలా ఉంటుంది అంటే రాజకీయవేత్తలకి శుభ పరిణామాలు ఉంటాయి. అంటే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే పదోన్నతి, ప్రమోషన్స్, ఏదైనా రాజకీయంగా వీళ్ళ గ్రోత్ అనేటువంటిది బాగుండడం, మంచి పేరు ప్రఖ్యాతులు రావడం, బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా కలిసి రావడం, ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇది కాకుండా లీడర్షిప్ క్వాలిటీస్ అంటే లీడర్గా ఉండేటువంటి వాళ్ళు కానీ ఎక్కడైనా సరే దేంట్లోనైనా హై పొజిషన్స్లో ఉండేటువంటి హెడ్స్, మేనేజర్స్, హెచ్ఆర్ వీళ్ళందరికీ కూడా మంచి వాతావరణం క్రియేట్ అవుతుంది అని చెప్పచ్చు. రెండవది శత్రు బాధల నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం చాలా బాగుంటుంది. మూడవది రుణ బాధల నుంచి బయటికి రావడానికి తగినటువంటి ప్రయత్నము, కష్టం అన్నీ కూడా మంచి ఉత్సాహవంతమైనటువంటి దారిలోకి వెళ్ళడం ఖచ్చితంగా కనబడుతుంది అని చెప్పచ్చు. ఇక 6వ స్థానంలో బుధగ్రహ సంచారం వక్రించి కనబడడం వల్ల ఇక్కడ ఏమిటి అంటే బుధుడు వక్రించినా పంచమ స్థానంలో కూడా యోగిస్తారు కాబట్టి బంధువుల దగ్గర నుంచి వచ్చేటువంటి వైరము లేదా అనారోగ్య సమస్యలు కూడా ఈ మాసంలోనే ఓవర్కమ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సమస్య వస్తుంది, దాన్ని ఈజీగానే ఓవర్కమ్ చేస్తారని కూడా చెప్పుకోవచ్చమ్మా.
అయితే మనం చూస్తే లగ్నంలో రాహుగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తుంది. లగ్న రాహు ఎప్పుడూ కూడా దూరపు ప్రయాణాల వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల్ని, శరీర కష్టాన్ని తీసుకొచ్చి పెడతారు. బడలిక, అలసట ఇలాంటివన్నీ కూడా. డబ్బు వృధాగా విపరీతంగా ఖర్చు పెట్టడము అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. ఈ ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి శని యొక్క ప్రభావము అది మాత్రం తప్పకుండా కనబడుతోందండి. ఆ శని యొక్క ప్రభావం వల్ల మీరు కాస్త ఇబ్బంది పడవచ్చు. అనారోగ్యము, తర్వాత డబ్బుల విషయంలో, రుణబాధల విషయంలో అన్నిట్లోనే ఇబ్బంది పడవచ్చు. దానికోసం ఎవ్రీ సాటర్డే నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. దాని మూలాన ఈ శని యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. సప్తమంలో కేతుగ్రహ సంచారం అండి సింహరాశిలో. దీనివల్ల ఏం కలుగుతుంది అంటే మెరిటల్ లైఫ్లో కానీ, ఉమ్మడి వ్యాపారంలో కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మెరిటల్ లైఫ్లో మిస్అండర్స్టాండింగ్స్, చికాకులు, మిస్కమ్యూనికేషన్, అప్స్ అండ్ డౌన్స్ ఇలాంటివన్నీ చూసే అవకాశాలు. బిజినెస్లో ఏదైతే బిజినెస్ చేస్తారో ఆ బిజినెస్లో ఉమ్మడి వ్యాపారంలో ఆ పార్ట్నర్షిప్లో తగులు అనేటువంటివి రావడం కానీ, స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ చేసేటువంటి వాళ్ళు, విదేశాలు వెళ్ళాలనేటువంటి కోరికతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త ఒడిదుడుకులు చూడడం కానీ ఖచ్చితంగా కనబడే అవకాశాలు కనబడుతున్నాయమ్మ. అయితే అష్టమంలో కుజగ్రహ సంచారము ఆయన మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. దీని మూలాన రుణ బాధలు అంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల వచ్చేటువంటి రుణ బాధల విషయంలో చాలా ఇబ్బంది పడతారండి వీళ్ళు. ఈ మాసంలో ఎస్పెషల్లీ డబ్బులు మీరు ఎవరికి ఇవ్వద్దు, ఎవరి దగ్గర తీసుకోవద్దు, మాట పడాల్సిన అవసరం ఉండదు అప్పుడు. రెండవది వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదమే కాదు, ఫైర్ యాక్సిడెంట్స్, ఎలక్ట్రిక్ షాక్స్ కూడా వస్తాయి నేటి తరంలో మనం అన్వయం చేసుకుంటే. సో ఈ విషయాల్లో మీరు చాలా చక్కగా జాగ్రత్తలు వహించండి, చాలా బాగుంటుంది. మీ పర్సనల్ చార్ట్లో శని కానీ నడిచేటువంటి దశాంతర దశలు బాగుంటే శని పట్టినటువంటి దోషాన్ని కూడా మీకు ఏమి ఇబ్బంది ఉండదు. సో ఎవ్రీ సాటర్డే వెంకటేశ్వర స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణ ఇలాంటివి తప్పకుండా ఆచరించండి, చాలా బాగుంటుంది. అంటే ఎలా ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళ ఇంటర్నల్ చార్ట్లో కానీ, లేదు అంటే వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో దానికి పరిష్కారం చేసుకోవాలి అన్న వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటివి మీకోసం నేను ఇప్పుడు చెప్పినటువంటి కుంభరాశి ఫలితాలన్నీ కూడా గోచారానికి సంబంధించినటువంటివండి. మీ పర్సనల్ చార్ట్ ద్వారా చాలా విషయాలు డీప్గా మనం తెలుసుకోవచ్చు. అంటే మీరు ఎందుచేత జన్మించారు, మీ యొక్క జన్మ కారణం ఏమిటి, మీరు ఏ పని చేస్తే సక్సెస్ అవుతారు, ఏ బిజినెస్లోకి వెళ్తే బాగుంటారు, ఆయుష్ ఎంత ఉంటుంది, ఏ ఆరోగ్య సమస్య, ప్రతిదీ కూడా. అయితే అలాంటివన్నీ కూడా జన్మ కుండలిలోనే తెలుస్తాయి. సో అలా చూపించుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ యొక్క జన్మ కుండలిని చూసిన తర్వాత మీ యొక్క గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే నేనే శాంతి పరిహారములు మీతో ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.